మన మాట కానీ, మన ఆలోచన కానీ, మన చూపు కానీ, మన నడవడిక కానీ అన్ని దేని ప్రకారం ఉంటాయి? వాక్య ప్రకారం ఉంటాయి. దేవుడు కోరుకున్నాడు కూడా. ఏమని కోరుకున్నాడంటే, నేను ఎలా అయితే ఉన్నానో మీరు కూడా నాలాగే ఉండాలి. తాగుబోతుండ్రు అనుకుంటున్నాడు, నా కుమారుడు నాలాగే ఉండకూడదు. తండ్రి అండి తాగుతూ ఉంటాడు, నా పిల్లవాడు నాలాగా మారకూడదు. ఒక తల్లి అనుకుంటుంది, నా కూతురు నాలాగా ఉండకూడదు. అంటే ఒక భూమి మీద ఉన్న ఒక తండ్రి, ఒక తల్లి చెడ్డ గుణాలు కలిగిన వీళ్ళు పిల్లల్లో మాత్రం మంచి గుణాలు కావాలని కోరుకుంటున్నప్పుడు మరి దేవుడు చాలా మంచివాడు కదండి, పరిశుద్ధుడు కదండి, ఉన్నతమైన గుణాలు కలిగిన వాడు కదండి. మరి ఆయన తన పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలని కోరుకుంటాడు? ఆయనలా ఉండాలని కోరుకుంటాడు కదండి. మరి ఆయనలా మనం ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలంటే వాక్య ప్రకారం ఏం చేయాలి? ప్రవర్తించాలి.